శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మహాసరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం. ఇంట్లో కూర్చొని చక్కగా పంచాంగం చూసుకొని చక్కటి ముహూర్తాన్ని నిర్ణయించుకోవడం ఎలా అనేటువంటి దాని గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా ఇప్పుడు మనం శనివారం గురించి తెలుసుకుందాం. అసలు శనివారం అంటేనే చాలా నిదానంగా ఉంటుంది. ఆ రోజు ఏ పని చేయాలన్నా కూడా చాలా నిదానంగా ముందుగా ఆలోచించి శనివారం పూట పనులు నిర్ణయించుకున్నట్టయితే మనకు విజయం చేకూరుతుంది. శనివారం పూట ఎలాంటి పనులు ప్రారంభించాలి అనేటువంటి దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. సహజంగా ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు కానీ, మన రిలేటివ్స్ కానీ, మన బంధువులు కానీ, మన స్నేహితులు కానీ ఎవరైనా సరే చనిపోయినట్టయితే వారిని పరామర్శించడానికి శనివారం కనుక వెళ్ళినట్టయితే మనకు శుభం జరుగుతుంది. అదే రకంగా నువ్వులకు సంబంధించినటువంటి వ్యాపారాలు, అదే రకంగా నూనెకు సంబంధించినటువంటి వ్యాపారాలు, పెట్రోలుకు సంబంధించినటువంటి వ్యాపారాలు, ఇలాంటి వ్యాపారాలు ఎవరైనా సరే మాట్లాడడానికి వెళ్ళినట్టయితే ముఖ్యంగా శనివారం రోజున వెళ్ళినట్టయితే వారికి విజయం చేకూరుతుంది. శనివారం పూట ఎవరైతే శత్రువులతో కలిసి వారితో మాట్లాడతారో వారు రాజీకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సహజంగా మనం ఎంత బాగున్నా కూడా సమాజంలో పక్కవారే మనకు శత్రువులు అవుతూ ఉంటారు. అటువంటి శత్రువులతో మనకు భయం ఉంది అనుకున్నప్పుడు శనివారం పూట కనుక శత్రువులతో మన యొక్క నక్షత్రానికి, మన తారా బలానికి చక్కటి తిథిని చూసుకొని మనం శనివారం పూట వారితో కూర్చొని మాట్లాడినట్టయితే వారి నుంచి మనకు చక్కటి అద్భుతమైన అవకాశం వచ్చి శత్రువులు కూడా మిత్రువులుగా మారేటువంటి అవకాశం మనకు శనివారం పూట గోచరిస్తుంది. కాబట్టి ఇటువంటి శనివారం రోజున ఏ సమయంలో ఎలాంటి శుభం జరుగుతుందని చూసుకున్నట్టయితే ముందుగా శనివారం పూట ఉదయం 6 నుంచి 7 వరకు, సాయంత్రం 4 నుంచి 5 వరకు చక్కటి శుభ సమయం అంటాం. ఇటువంటి సమయంలో గనక మనం శని భగవానుడి యొక్క అనుగ్రహంతో ఎవరైనా సరే ఇందాక చెప్పుకున్న విధంగా మరణాలు సంభవించినటువంటి వారి ఇంటికి కానీ, శత్రువులతో మాట్లాడడానికి కానీ వెళ్ళినట్టయితే చక్కటి జయం కలుగుతుంది. శనివారం పూట మనకు అశుభ సమయం అంటాం. అవి ఏవి అని చూసుకున్నట్టయితే 9, 10:30 రాహుకాలం, 7, 7:30 కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి సమయం, 1:30, 3 కూడా యమగండం అంటాం. సహజంగా శనివారం పూట 1:30, 3 యమగండంలో కనుక ఎవరైనా ప్రయాణానికి బయలుదేరినట్టయితే మృత్యువు సంభవించేటువంటి అవకాశం కూడా మనకు స్పష్టంగా గోచరిస్తుంది. సహజంగా కూడా మనకు అకాల మరణాలు జరుగుతుంటాయి. అంటే రోడ్డు మీద వెళుతూ యాక్సిడెంట్లు జరగడం ఇలాంటివి జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎక్కువగా మంగళ శనివారాల్లో మనకు యాక్సిడెంట్లు ఎక్కువగా జరిగి చనిపోతూ ఉంటారు. కారణం ఏంటి అంటే వీరు సమయం చూసుకోకుండా శనివారం పూట యమగండంలో బయలుదేరడం. ఇటువంటి యమగండంలో బయలుదేరడం వల్ల అకాల మరణాలు సంభవిస్తూ ఉంటాయి. కొద్దిగా ఆ యొక్క యమగండ సమయాన్ని మీరు చూసుకొని బయలుదేరడం మంచిది. అదే రకంగా ప్రతి వారంలో కూడా ఇందాక మనం చెప్పుకున్న విధంగా ఆ రోజు మనం ఎవరితో మాట్లాడాలన్నా, ఇప్పుడు ఆదివారం కానివ్వండి, సోమవారం కానివ్వండి, మంగళవారం కానివ్వండి, బుధవారం కానివ్వండి, గురువారం, శుక్రవారం, శనివారం కానివ్వండి, ఏ వారమైనా సరే మనం నూతన పనులు ముందుగా ప్రారంభించాలి అంటే శుభ సమయాన్ని చూసుకోవాలి, అశుభ సమయాన్ని చూసుకోవాలి. అశుభ సమయాన్ని వదిలేసి శుభ సమయంలో మాత్రమే మనం ఆ యొక్క పనిని ప్రారంభించాలి. ఆ పనిని ప్రారంభించేటువంటప్పుడు మన జాతకం కూడా కొంత దోహదపడి ఉంటుంది. కారణం ఏంటి అంటే ఇందాక మనం చెప్పాను, తిథులు బాగుండాలి. ఇప్పుడు శనివారం కానీ ఏ వారమైనా సరే మనం ఇందాక చెప్పుకున్న విధంగా విధియ, తదియ, పంచమి, సప్తమి, దశమి, ఏకాదశి, పౌర్ణమి ఈ తిథులలో మాత్రమే కొత్త కొత్త పనులు ప్రారంభించాలి. అదే రకంగా తారాబలం చూసుకోవాలి. మనం ఆ రోజు పని ప్రారంభించేటువంటప్పుడు మన యొక్క నక్షత్రానికి సంపత్తార కానీ, సాధన తార కానీ, మిత్రతార కానీ, పరమిత్రతార కానీ, క్షేమతార కానీ అయి ఉండాలి. కాబట్టి ఈ రకంగా ప్రతి వారము కూడా, ప్రతిరోజు కూడా నక్షత్రము, తారాబలము, వారఫలము, చక్కటి వార లగ్న సమయం. కాబట్టి ఈ సమయాల్లో గనక మనం అన్నీ చూసుకొని పనిని ప్రారంభించినట్టయితే మనకి చక్కటి విజయం చేకూరుతుంది. స్వస్తి.